దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులందరూ ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించబడాలని, ఆశీర్వదించబడాలని, క్షేమముగాను, నెమ్మదిగాను, సంతోషముగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అదే మాటలు పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాము. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ దేవుడు ఈ రీతిగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఆ నోవాహు గారి సమయంలో ఈ జలప్రలయాన్ని పంపించాడు దేవుడు. ఆకాశ తూములు విప్పి వర్షాన్ని, ప్రచండ వర్షం, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిస్తే భూమి అంతా మునిగిపోయిందండి. జలంతో మునిగిపోయింది. మన సైంటిస్టులు కూడా చెప్తారు కొంతమంది. సర్ జాన్ మార్షల్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేసినటువంటి ఆయన చెప్తాడు, సింధు నాగరికత, హరప్పా నాగరికత ఇవి తవ్వటానికి, వీటిని కనుగొనటానికి ఆయన డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డప్పుడు ఆ సింధు నది ప్రాంతంలో హరప్పా, మొహంజోదారో అనే 2 పట్టణాలు బయలుపడ్డాయండి. ప్రస్తుతం అది పాకిస్తాన్ దేశంలో ఉంటుంది. గుజరాత్లో కాలిబంగన్ అని, రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలు, పంజాబ్లో కొన్ని ప్రాంతాలు బయలుపడినట్లు మన చరిత్రలో మనం చూడగలం. అవన్నీ ఎందుకు బయలుపడ్డాయి, ఎప్పుడు పూడిపోయినాయి అంటే, ఈ నోవాహు ఈ భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో. సైంటిస్టులు చెప్తారు, ఇది క్రీస్తుపూర్వం 2700 నుంచి 3200 ఈ మధ్య కాలంలో జలప్రలయం సంభవించింది. ఆ జలం వలన ఆ మట్టి అంతా కొట్టుకొచ్చి పట్టణాలన్నిటినీ ఆ మట్టి కమ్మేసింది అని సైంటిస్టులు సర్టిఫై చేశారండి. ఆ జలము రావటానికి కారణం ఏంటంటే, ఆ మనుషులందరూ పాపం చేయటం వలన, ఆ దినాల్లో భయంకరంగా ఉండటం వలన దేవుడే భూలోకాన్ని చూసి నొచ్చుకొని డిస్ట్రాయ్ చేసి ఒకే ఒక కుటుంబాన్ని ఆయన బ్రతికింప చేశాడు. అదే నోవాహు కుటుంబం. నోవాహును, అతని కుమారులను, కోడండ్రను, తన భార్యను, ఆయన 8 మందిని ఆ నీటిలో చనిపోకుండా ఓడ ద్వారా వారిని రక్షించినట్లు మనం చూస్తాం. ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం అండి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి సన్నివేశము, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డవన్నీ చారిత్రకంగా ఉన్నవి. చారిత్రక ఆధారాలతో సైంటిస్టులు వీటిని ప్రూవ్ చేశారండి. ఏదో కల్పన కథలు ఎవరో ఊహించి రాసింది, ఎవరో కూర్చొని ఊహతో రాసింది కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం అనేది నిత్య సత్యము, హిస్టారికల్ బుక్. అది భూమి పుట్టిన దగ్గర నుంచి ఈ భూమి అంతమైపోయే వరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడండి. మనకు ఏమేమి అవసరమో, మనకి ఏమేమి కావాలో వాటన్నిటిని గూర్చి దేవుడి గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. మీరు వక్ర బుద్ధితోనూ, విరోధ బుద్ధితో, కక్షతో, అసూయ చేత బైబిల్ చదివితే మీకు అసలు అర్థం కాదండి. మీకు అర్థం కాదు. అదే మీరు జ్ఞానము దీంట్లో ఉందని ఆసక్తి కలిగి దేవుని సహాయం చేత, దేవుని ఆత్మ చేత మీరు చదవగలిగితే అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. గతంలో జరిగిన చరిత్రలు, గతంలో జరిగిన ప్రపంచ పరిస్థితులన్నీ గ్రంథస్థం చేయించాడు దేవుడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గ్రంథస్థం చేయించాడు. రాబో పరిస్థితులు, ఈ భూలోకము ఎలా అంతమైపోతుందో, ఈ భూమి ఆకాశములు ఎలా డిస్ట్రాయ్ అయిపోతాయో అవి కూడా రాయించాడండి దేవుడు. మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క గమ్యం ఏమిటి అనేది కూడా రాయించాడు దేవుడు. సమస్తమును మనకు కావలసినవన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖింప చేశాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి ఎవరెవరో చెప్పిన మాటలు విని వేరే వాళ్ళు ఏదో పాటిస్తున్నారని మీరు గుడ్డిగా వెళ్ళిపోయి మీ యొక్క ఆత్మలను నశింపులోకి తీసుకొని వెళ్ళకండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కోరుకుంటున్నాడు ఏమనంటే, మీరు అభివృద్ధి చెంది ఫలించి విస్తరించి భూమిని నింపండి అంటున్నాడు. నోవాహుతో, అతని కుమారులతో. ఆనాడు జలప్రలయం వలన ప్రపంచమంతా డిస్ట్రాయ్ అయిపోతే ఒక్క కుటుంబాన్ని బ్రతికించాడు. ఆ కుటుంబంలో నుంచే ఇప్పుడున్నటువంటి జనమందరూ
వచ్చినట్లు మనం గమనించగలం. విస్తరింప చేశాడండి దేవుడు, ప్రేమ చూపించాడు. ఆ తర్వాత నోవాహు గారికి అతను కుమారులకి వారి సంతానమే ఇప్పుడు దాదాపుగా 850 కోట్ల మంది దాకా మనం అయ్యి ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, దేవుడు ప్రేమమయుడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మన యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, అభివృద్ధి చెందండి, ఆశీర్వదించబడండి, క్షేమముగా ఉండండి, నా దీవెనలు మీకు నేను ఇస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తానని ఆయన ఆనాడు ఆ ప్రజలతో చెప్పాడు. ఈనాడు మనతో కూడా చెప్తున్నాడండి. ఆయన చిత్తానికి మనము శిరస వహిస్తే, ఆయన ఆజ్ఞానుసారంగా మనము నడుచుకోగలిగితే, ఆయన యొక్క కట్టడలు విధులు మనము అనుసరించి గైకొంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను ఫలింపచేస్తాడు, దేవుడు మనల్ని విస్తరింపచేసి వర్ధిల్లింపు చేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.